హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మినీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మెయిన్గా మామిడికాయ ముక్కలు టేస్ట్ కోసం చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు వేసి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఒక పొడి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు కలిపి వేయించి మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ ఆవాలు, ఇవి చిట్పట్లాడేలా అంతా చూసుకోండి, కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేలా. సో స్మెల్ అనేది మనకి రాకూడదు, కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, ఇవి హాట్నెస్ కోసమే. ఒకవేళ సరిపోకపోతే నెక్స్ట్ కారం ఎలానో యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ చేప ముక్కల్లో కారం అది వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సరిపోతే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనమాట, అంతే. టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. అండ్ బాగా గోల్డెన్ కలర్లోకి అయితే ఉల్లిపాయలు అయితే వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 టమోటాలు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇది. సో ఇది కూడా పచ్చివాసన పోయేంతలా ఫ్రై చేసుకోండి. ఇది ఎంత బాగా కుక్ అయితే మనకి పులుసుకి కూడా అంత బాగుంటుంది. కాసేపు అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు తర్వాత కాసేపు తీసి సైడ్గా లైట్గా ఆయిల్ తేలుతుంది కదా సైడ్న, అలాంటప్పుడు కారం, సరిపోయినంత సాల్ట్, మళ్ళీ మీకు సరిపోకపోతే తర్వాత పులుసులో వేసుకోవచ్చు. ఒక చిన్న జామకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని అది నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఇట్లా పులుసులా మరిగించుకుంటున్నాం అనమాట. బాగా మరిగినప్పుడు దీంట్లో కూడా ఆయిల్ అనేది బాగా సైడ్కే తేలాలి. మెయిన్గా ఆయిల్ పైకి తేలితేనే మనకి పులుసు కూడా బాగా మరిగినట్టు. ఆ టైం అప్పుడే మన దగ్గర అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలన్నీ వేసేయండి. ఇవి కూడా బాగా పులుసులో మునిగేలా వేయండి. ఈ పులుసులో ఎంత బాగా మునిగితే అండ్ పులుసు కూడా ఎంత బాగా మరిగితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కాసేపు ఇట్లా మా మిన్ని తల్లితో అయితే ఆడుకుంటా ఉన్నాము, ఇది ఇట్లా పులుసు అవుతుంటే. సో లాస్ట్కి పులుసులో కొంచెం మరిగినప్పుడు నేనైతే మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ ఇంపార్టెంట్ మామిడికాయ. ఒక ఫుల్ మామిడికాయ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఎప్పుడు కూడా దీన్ని చేత్తో అయితే కలపకండి, జస్ట్ అట్లా ఊపండి చాలు. చేత్తో కలిపితే ఏంటి అంటే ముక్కలు అనేవి విడిపోతాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసేసి, వావ్, ఫ్లేవర్ అయితే భలే ఉంది అసలు. మేము వండినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా స్మెల్ వచ్చింది. ఇప్పుడైతే ఒక పొడి వేసుకుంటున్నాను నేను. ఫస్ట్లో చెప్పాను కదా, ఇవన్నీ వేయించి గ్రైండ్ చేసిన పొడి అని చెప్పి. ఎంత వేసుకుంటే అంత ఫ్లేవరబుల్గా బాగుంటుంది. నేను ఒక 3 స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను. అది మీ ఆప్షన్, మీ ఇష్టం బట్టి ఉంటుంది. సో అట్లా కలపకండి ప్లీజ్, మేమైతే అక్కడ మిస్టేక్ అయితే చేసేసాం. సో ఇలానే ఊపండి. సో ఫైనల్గా అయితే కొంచెంగా రెడీ అవుతుంది. ఒక 5 మినిట్స్ అట్లా మెల్లిమెల్లిగా కలిపేసుకొని మొత్తం ముక్కకి పట్టేలా పులుసు అంతా కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే లాస్ట్లో గార్నిష్ కోసం అని కాదు, ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా మేము ఎక్కువే వాడతామండి, చాలా ఎక్కువ వాడాము కూడా. కొత్తిమీర ఎక్కువ వేసుకున్నాము, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంతమంది ఎక్కువ వేసుకోరు అనుకుంటా, మేమైతే చాలా ఎక్కువే వేసుకుంటాము. సో అట్లా. సో చేపల పులుసు అయితే రెడీ. డూ సబ్స్క్రైబ్. సో టేస్టీ. బేబీ టేస్ట్ ఎలా ఉంది? సూపర్. మా నువ్వు? నేను ఎప్పుడు 2 సార్లు వేసుకుంటున్నా అలాంటిది. నేను ఎప్పుడు 2 సార్లు వేసుకున్నాను, అలాంటిది 2 సార్లు వేసుకున్నాను. నెల్లూరు చేపల పులుసు సూపర్. సల్మాన్ అన్నయ్య టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది. నిజం చెప్పు ఇప్పుడు. ఓకే బాగుంది కదా? బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ హస్బెండ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు. Subscribe now.